హలో గాయ్స్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడైతే రాత్రి 11 అయింది. మనం అయితే 12:40కి ట్రైన్ ఎక్కాలి. లేదు, నేను అసలు ఈ ఇంట్రోలు పెట్టను. బాయ్ గాయ్స్, టేకింగ్ సెల్ఫీ విత్ కొత్త కెమెరా. ఓపీ ఉంది. మాకు ప్లాట్ఫామ్ నెంబర్ తెలీదు. ట్రైన్ 12:40కి 12:30 అవుతుంది. మేము ఇక్కడ కూర్చొని ఆడు దొబ్బుతున్నాం అనమాట. నితిన్ గడు ఎక్కడ ఉన్నాడో తెలీదు, చైతు గడు ఎక్కడ ఉన్నాడో తెలీదు. దేంతో కొట్టాలి? లండన్ దేంతో కొట్టాలి? చెప్పు తీసుకొట్టాలి. మేమైతే ఫైనల్లీ ఎక్సలేటర్ అయితే ఎక్కుతున్నాం. పని చేస్తుంది. రాకేష్ బ్రో, హౌ ఆర్ యూ ఫీలింగ్? మాకైతే లాస్ట్కి హంసఫర్ ఎక్స్ప్రెస్ మేము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చాం. మమ్మల్ని సఫరింగ్కి గురి చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5లోకి బండి అయితే వెళ్తుంది అనమాట. ఎస్ రాకేష్ బ్రో, ఫ్రస్ట్రేషన్ అట్ ఇట్ స్పీక్స్. హమ్ సబ్ సఫర్ కర్ రే బాయ్. చలో మామ, మనకైతే ఇప్పుడు ట్రైన్ అయితే ఫైనల్లీ 5th ప్లాట్ఫామ్ అని చెప్పి అనౌన్స్ అయితే చేశారు. సో వీఆర్ గోయింగ్ టు 5th ప్లాట్ఫామ్. సో వీఆర్ సఫరింగ్. మా ట్రైన్ వచ్చింది అండ్ మేమైతే B5లో అయితే ఎక్కాలంట. ఇంకా నితిన్ గడోళ్ళు రాలేదు. ఇంకా రాలేదు. వీఆర్ వెయిటింగ్ ఫర్ నితిన్ బ్రోస్. అండ్ మామూలుగా చెమటలు పట్టట్లేదు మామ. రాకేష్ బ్రో పచ్చి బూతులు తిడుతున్నాడు నితిన్ గడిని, ఇంకా రాలేదు, ఎక్కడ ఉన్నారు అని చెప్పి. చూద్దాం. రా నితిన్, బుద్ధి ఉందారా నీకు? అసలు నీకు ఉందారా? మధ్య 1 అంటాడు, 3 అంటాడు. వీడికి 5 అని చెప్పిన వరకు వీడికి తెలియదు. మళ్ళీ అండ్ గైస్, కష్టపడి ఇలా పైన అయితే సెటిల్ అయితే అయ్యాను. రేపు మార్నింగ్ తిరుపతిలో దిగినప్పుడు కలుసుకుందాం. ఇప్పుడైతే ట్రైన్లో ఇంకా పడుకుంటాం. బాయ్ గాయ్స్, బాయ్. చలో అన్న, ఫైనల్లీ స్టేషన్లో అయితే దిగిన తర్వాత రూపేష్ బ్రో వచ్చాడు పికప్ చేసుకోవడానికి. అండ్ వీఆర్ నో గోయింగ్ టు హోటల్ రూపేష్ బోర్దా. లోకల్ గైడ్ రూపేష్ జాయినింగ్ ద టీమ్. అండ్ ఫైనల్లీ మొత్తం లగేజ్ అయితే లోపల పెట్టేసాం. అండ్ మనం ఇప్పుడైతే రూపేష్ హోటల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మనం హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తిని వెళ్ళాలి. అండ్ మనల్ని కలవటానికి రాజు గడు కూడా వస్తాడు. సో రాజుని కూడా కలుద్దాం. అండ్ అన్న ఫైనల్లీ మేమైతే హోటల్కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే రెడీ అయితే అయ్యి నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్తామో చూద్దాం. అండ్ ఇప్పుడే అందిన తాజా వార్త, బ్రేక్ దర్శనం టికెట్స్ ఏవైతే మేము ఉన్నాయో అనుకున్నామో అవి ఉంటాయో లేవో తెలియదంట. మ్యాక్సిమం లేనట్టే అని అన్నాడు. ఈ వీక్ మొత్తం అన్ని దర్శనాలు క్యాన్సిల్ అయినాయి అంట. సో చూడాలి, మేము సర్వదర్శనంకి వెళ్తే ఎన్ని గంటలు పట్టుద్ది. సో ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేయాలా ఏంటనేది చూడాలి. చలో గాయ్స్, ఫైనల్లీ ఫ్రెష్ అయితే అయిపోయాను. ఐ వోర్ దిస్ షర్ట్. అండ్ ఇప్పుడైతే మనం టిఫిన్ చేయడానికి వచ్చాం. నాకు ఇక్కడ ఏసీది ఏం కనిపించట్లే. వెనక్కి ఏసీది అని ఉంటుందా? ఏసీ కావాలంటే మనం ఏం అక్కర్లేదు. కానీ నేను కామ్గా రాజ్ బస్ దగ్గరికి వెళ్ళిపోతున్నా అన్న. ఇప్పుడు ఆ రెస్టారెంట్లో వెళ్ళాం అనుకో, ఆడు కట్టి ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో నాకు అలా వెయిట్ చేయడం ఇష్టం లేదు. నీట్గా వెళ్ళి కార్లో రిచ్గా కూర్చుందాం. ఓకే, ప్రశాంతంగా కూర్చుందాం రా. ఇక్కడ వద్దురా రాజు, వెళ్ళి బలైపోతాం రా. నాకు ఇంకో భయంగా ఉంది మామ. టైం అయిపోతుంది, 10 ఇక్కడే అయిపోయింది. వెళ్ళి ఈ రోజులోనే చాలా అవగొడతా అన్నారు. అవన్నీ అవుతాయని నాకు నమ్మకం లేదు. అరే మ్యాక్సిమం కాణిపాకము గోల్డెన్ టెంపుల్ ఆ 2 అవుతాయి. కాణిపాకం గోల్డెన్ టెంపుల్ ఈ 2 అవుతాయి అంట. అరుణాచలం ఉండిపోతాం. చలో గాయ్స్, మనకైతే నితిన్ బాస్ ఇంకా రూపేష్ వెళ్ళి టిఫిన్స్ అయితే తీసుకొచ్చారు. ఆఫ్టర్ ½ an hour ఆఫ్ వెయిటింగ్ మనకైతే టిఫిన్స్ అయితే వచ్చినాయి. మనం ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి రూమ్లో కూర్చొని నీట్గా టిఫిన్స్. నాకు తెలిసి మిగతా అందరూ కూడా రెడీ అయిపోయి ఉండుంటారు. మ్యాక్సిమం తినేసి కనీసం 11 కన్నా స్టార్ట్ అవుతామని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. చలో ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసామన్నా. ఇప్పుడు వెళ్ళి టిఫిన్లు తిని బయలుదేరిపోదాం. అంతేనారా? అంతే. సో ఫైనల్లీ మా వాళ్ళు కదిలేరన్న. చివరికి మేమైతే స్టార్ట్ అయితే అవుతున్నాం. అందరూ లగేజ్ని ఎక్కిస్తున్నారు కార్లోకి. సో లెట్ us go. ఫైనల్లీ ఇట్ స్టార్టెడ్. ఫైనల్లీ అందరూ రెడీ అయితే అయిపోయాం. టైం 11 అయింది. మేము స్టార్ట్ అయ్యేపాటికి 10కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ 11 అయితే అయింది. ఇప్పుడైతే మేమైతే కాణిపాకం అయితే వెళ్తున్నాం. సంథింగ్ ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారంట. సో సబ్స్క్రైబర్స్ వాళ్ళ సంథింగ్
ఓకే, సో మనకైతే త్వరగా దర్శనం అవటానికి కొద్దిగా హెల్ప్ అయితే చేస్తామని అన్నారు. అక్కడ లేకపోతే 3 hours 4 hours వెయిటింగ్ టైం అయితే ఉందంట. సో అంత వెయిటింగ్ టైం లేకుండా మనకి త్వరగా అయితే కనుక దట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్. మనం ఇంకా కాణిపాకం వెళ్ళిన తర్వాత గోల్డెన్ టెంపుల్కి కూడా వెళ్ళాలి. చాలా ప్రాసెస్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి. బట్ అరుణాచలం వెళ్తామా, అక్కడ ఆగుతామా, లేదంటే మళ్ళీ తిరుపతి బ్యాక్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ అరుణాచలంకి స్టార్ట్ అవుతామా అనేది తెలీదు. నాకు తెలిసి మ్యాక్సిమం అక్కడే ఉండి స్టార్ట్ అయితే అవుతాము. సో లెట్ us see ఏమవుతుందో. గాయ్స్, డాన్ అన్న పంచ చూడు అన్న, పెళ్ళి కొడుకు లుక్ డానీ బాయ్. చలో అన్న పదండి. ఇప్పుడైతే మనం కాణిపాకంకి అయితే వచ్చాం. కాణిపాకంలో కార్ పార్క్ చేసుకొని లోపల చూడటానికి అయితే వెళ్తున్నాం. మాకు అరౌండ్ 1 గంట ఆ టైంకి క్లోజ్ అంట గుడి. సో మనల్ని అయితే చుట్టూ తిప్పి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు గుడి లోపల చాలా ఎక్స్ప్లోర్ చేయటానికి ఉన్నాయి. కాకపోతే గుడిలో కనీసం వాచ్ కూడా ఎలా ఉండదంట. సో కెమెరాస్ అన్నీ కూడా నేను బయటే పెట్టాను. అన్న, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఫస్ట్ టైం రావడం నేను కాణిపాకానికి. నేను ఫస్ట్ టైమే. ఎస్ చూడాలి. స్వామివారి దర్శనం మంచిగా జరిగి మంచిగా అయిందంటే అదే ఆనందం. మనకి ఎలా ఉన్నా కానీ దర్శనం మంచిగా అవ్వాలి. యా ఏంట్రా టాటూలో MS సెట్ పెట్టిస్తావా? దాన్ని నీకేగా కావాల్సింది. అగ్గది నీకు, నేను వేస్తావా? అవునన్నా. హాయ్ అన్న. హాయ్ బ్రో. ఏం బ్రో, నువ్వు ఏ టాటూ వేస్తున్నావు బ్రో? ఏదో వేస్తున్నాడు మనోడు, పెద్ద పేరు వేయించుకుంటున్నాడు అన్న. అది కదా తెలుగు అన్న. ఫోటోనా? దా బ్రో. అన్నా నీకేనా ఓటు? థ్యాంక్ యూ బ్రో. గెలిచాం కదా బ్రో, అందుకేగా తిరుపతి వచ్చా. నీ ఇంకా వాళ్ళు సిగ్గుపడుతున్నారు, నాకేం లేదు, నాకు అలవాటు అయిపోయింది. అన్న ఎందాక చెప్పు. చలో, థ్యాంక్ యూ అన్న. బాయ్ బాయ్ అన్న. అన్న, మేమైతే కాణిపాకం అయితే వచ్చేసాం. ఎప్పుడూ వచ్చాం, ఒక అరగంట క్రితమే వచ్చాం. కానీ రాజుబాస్ వాళ్ళు కార్స్ చాలా స్లోగా డ్రైవ్ చేసుకొని వస్తున్నారు. అందుకే మేమైతే బయట అయితే వెయిట్ చేస్తున్నాం. ఆ లోపల వాళ్ళు పంచులు ఉన్నాయంట వాళ్ళకి. మా దగ్గర పంచులు లేవు. ఇక్కడికి నేను తిరుపతికి తీసుకొచ్చా కానీ ఇక్కడికి తీసుకురాల పంచ. సో ఇక్కడ ఇంకో పంచ కొనుక్కోవటానికి అక్కడ బేరం ఆడడం కానీ వర్కౌట్ కాలేదు. అందుకే మోహి ఇక్కడ కొందాం అన్నాడు. సో ఇక్కడికి వచ్చాం. పదండి, ఇక్కడ వెళ్ళి పంచులు కొనుక్కోం ప్రస్తుతానికి. నడిగరికి వనక్కం గాయ్స్, లాస్ట్లో పంచ్ అయితే కట్టేసినాం. దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్ఫిట్ లుక్ ఫర్ టుడే. మళ్ళీ రేపు కూడా పంచాయతీ ఉంది. రేపు ఇంకా ఎక్సలెంట్ పంచాయతీ ఉంది. ప్రస్తుతానికి మన వాళ్ళు దర్శనానికి వచ్చేస్తున్నారు అనమాట. వస్తున్నా అన్నారు అన్న, ఇంకా వస్తూ ఉన్నారు. మనం అయితే టికెట్లు తీసుకొని రెడీగా ఉన్నాం. అన్న ఇదిగోండి, ఇక్కడ రాశారు కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్. అందుకే మేమేం కెమెరా తీసుకెళ్ళట్లేదు. లోపల గోపురాలు షూట్ చేయలేము. అండ్ పైన పంచులు అవి కూడా. అదిగో వచ్చినారు. నడిగిరికి వనక్కం. అండ్ ఇక్కడ డ్రెస్ కోడ్ కూడా ఉందన్న. పక్క పంచాయతీ వేసుకోవాలంట. అందుకే మేము అంతా పంచలు అయితే కట్టుకున్నాం. సో మనోడు చలో ఇప్పుడైతే దర్శనంకి అయితే వెళ్తున్నాం అన్న. అందరం కూడా మన దగ్గర VIP దర్శనం సంథింగ్ టికెట్స్ ఏ ఉన్నాయంట. సో మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీఆర్ గోయింగ్ ఇన్ సైడ్. ఓకేనా? ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. పిలుచుకొని సో లెట్ us గో. అండ్ అన్న, ఇప్పుడే నేను కాణిపాకం దర్శనం నుంచి వస్తున్నా. మాకైతే చాలా బాగా జరిగింది. జస్ట్ ఒక 5 or 6 minutesలో మాకైతే దర్శనం అయితే అయిపోయింది. మమ్మల్ని వేరే లైన్లో తీసుకెళ్ళాడు. స్వామి రప్పించుకున్నాడు. చాలా బాగా అయింది. అది అయిపోయిన తర్వాత కాస్త ప్రసాదం తిన్నాం. మేము ఆ ఫుటేజ్ తీయలేదు. ఒక లడ్డు అండ్ దాంతోపాటు పులిహార తిన్నాం. కొంచెం కాళ్ళు మామూలు కాలట్లేదు. ఇప్పుడైతే నేను నెక్స్ట్ శివాలయం దగ్గర అయితే ఉన్నాను. మేము కాళ్ళు లిటరల్లీ అలా నడుస్తున్నాం, మీకు కనిపించట్లేదు. బట్ ఇప్పుడు శివాలయం చూడండి మీరే. ఓకే, వచ్చి రాగానే మీకు అయితే ఒక పెద్ద నంది అయితే ఉంటుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏం కాలుతున్నాయి రా కాళ్ళు. పరిగెట్టు. ఇదే అన్న శివాలయం. ఓడి అమ్మ. ఇక్కడ చుట్టూ చాలా మంచి విగ్రహాలు అయితే ఉన్నాయన్న. మీరు చూసినట్టయితే వినాయకుడు డిఫరెంట్ POVs ఆర్ ఎల్స్ అవతారాలు. అండ్ దాని తర్వాత నంది. అండ్ ఆ తర్వాత
మనకి వేరే వినాయకుళ్ళు అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో సహా మొత్తం అన్నీ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ పార్వతీదేవి గారు కూడా ఉన్నారు. సైడ్ షాడోస్ నుంచి నేను చెట్లు నేడు నుంచి నడవడానికి ట్రై చేస్తున్నాను. నో యూస్ నో యూస్ నో యూస్ నో యూస్. అయ్యో బాబాయ్ అయ్యి బాబాయ్ అయ్యి బాబాయ్ అయ్యి బాబాయ్ బాబాయ్. చాలా మాకైతే చాలా పెద్దగా అందంగా అనిపిస్తుంది. అండ్ పక్కనే మీరు గోపురం కూడా చూడొచ్చు. మీకు ఎక్కడే ఉన్న శివాలయం ఉంది అండ్ కింద డానన్నులు దోలాశాల వేస్తున్నారు అనమాట. మాల్ కాలట్లేదు మమ్మ. మనం ఇప్పుడైతే శివాలయంలోకి ఎంటర్ అయితే అవుతున్నాము. కాణిపాకంలో ఉన్న కొత్తగా బిల్డ్ చేసిన శివాలయం. చలో అన్న, ఇది మీకు ధ్వజస్తంభం, దాని వెనకాల మెయిన్ ఇంకొక స్తంభం ఉంది, ధ్వజస్తంభం గోల్డెన్ ఉంది. అండ్ ఇటు నంది కూడా ఉన్నాడు. స్వామి చూసుకోవాలి. ఇంకా మీకు కనబడ్డని అనుకుంటున్నాను. ఓ శివుడు కనబడుతున్నాడు, నాకు కింద కూడా కనబడుతున్నాడు. ఇప్పుడే శివుడిది దర్శనం అయితే అయిందనమాట. సో చాలా మంచిగా దర్శనం ఇచ్చారు స్వామి. ఓకే, అండ్ ఇక్కడ నుంచి మీరు నందిని కూడా చూడగలరు. అండ్ ఇప్పుడు నేను డాన్ అన్న ఇంకా ప్రసాదం తినలేదు. अच्युत माता पिता है, कितना भाई है, एक बार एक अंजनी का पुत्र हनुमान। हम भी बहुत दूर पे रहने वाले बाबा। कौन सा मुल्क का रहना अपना? मेरा आंध्र प्रदेश। आंध्र प्रदेश। तीन ही ब्रह्मा विष्णु महेश, एक ही गांव का कागल गांव का? नहीं नहीं, अलग अलग का है, बस दोस्त। उसी में ले, वही पर्स में ले। पर्स में कहाँ रख दिया पता। खोल के उसी नोट में ले। जय श्री महाकाल, बोल श्री महाकाल की जय, श्री महाकाल की जय। श्री महाकाल की या कार्य सफल हो जाए, क्या हो जाए? कार्य सफल हो అండ్ అన్న దర్శనం అయితే చాలా బాగా అయింది. శివుడి అలంకరణ ఉంది మామ. నేను నితిన్ వాళ్ళు చెప్తే ఏదో అనుకున్నా, బట్ నెక్స్ట్ లెవెల్. నాకైతే చాలా బాగా కనిపించారు. లోపల కెమెరా చాలా లేదు, కాకపోతే ఫుటేజ్ తీస్తే వచ్చింది మామ. అది మొత్తం స్టేర్ కేస్ లాగా వైట్, రెడ్, ఎల్లో, గ్రీన్ మొత్తం అన్ని కలర్స్తో, పింకిష్ కలర్ ఫ్లవర్స్తో స్వామి ఉన్నాడు. అండ్ వెనకాల ఎల్లో కలర్ దీపాలతో వెలిగించిన అలంకరణతో పాటు అర్చన కూడా చేయించుకున్నాం. అండ్ మాకు బొట్టు కూడా పెట్టారు. అండ్ బయటకు వచ్చినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. దిస్ ఈజ్ న్యూ శివాలయం ఇన్ కాణిపాకం. అండ్ మేము నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తాం. పదండి. నేనైతే వెల్కమ్ టు తమిళనాడు బోర్డు మిస్ అయ్యే కానీ ఐఎమ్ ఫస్ట్ టైం ఇంటూ తమిళనాడు. నడిగరెక్కు వనక్కం. నేను ఎప్పుడు రాలేదు. తమిళ్ తెలియమా? తమిళనాడు రాకుండా గర్ల్ఫ్రెండ్ మెయింటైన్ చేశారండి తమిళనాడులోని. తమిళనాడు గర్ల్ఫ్రెండ్ ఉంది తెలీదా మీకు? మరి నాకే తెలియదు సార్ నిజంగానే. అండ్ అన్న ఇప్పుడైతే మనం అయితే తినడానికి వచ్చాము. తమిళనాడులో తింటున్నాం అనమాట. ఫస్ట్ టైం నేను తమిళనాడు ఫుడ్ ట్రై చేయబోతున్నాను. ఇక్కడికి వచ్చి ప్యూర్ వెజ్ తినాలి మనం ఎలాగో. సో వీ హ్యావ్ నో అదర్ చాయిస్. మొత్తం అంతా ఒకే హోటల్ దగ్గర ఆగాం. అన్న హోటల్ పేరు ఏంటన్నా? సర్వణ భవన్ ఏదో ఉంది. సో ఇదే కొద్దిగా మంచి హోటల్ అంట. నెక్స్ట్ వెళ్తే అన్ని చిన్న హోటల్స్ అంట. సో ఇక్కడ ఆగి ఇప్పుడు ఎలాగో 3 అవుతుంది కాబట్టి విల్ హ్యావ్ లంచ్ అండ్ గో ఫర్ గోల్డెన్ టెంపుల్. చలో పదండి. అన్న ఫైనల్లీ ఇక్కడేదో 175 రూపీస్కి ఏదో మీల్ ఉందంట. ఆ మీల్స్ ఆర్డర్. ఎంతమంది ఉన్నారు? అన్ని మీల్సేనా? 175 రూపీస్ది 175 మీల్స్ 10 మీల్స్. సో చలో 10 మీల్స్ చెప్పామన్నా. ఏది వస్తే అది ఇంకా తింటమే, దాని మించి ఇంక చేసింది లేదు. అన్న మా మీల్స్ అయితే వచ్చేసినాయి. అందరు ప్లేట్లు తాలి. ఇది బాహుబలి కొడుకు తాలి. ఇది ఐటమ్స్ ఏమొచ్చినాయో చెప్పండి రాకేష్ బ్రో. లడ్డు, గారి, శనగపిండి, సాంబార్, పెరుగు, ఏదో చట్నీలా ఉంది. మరి చట్నీ, ఇదేమో బంగాళదుంప కర్రీ, లడ్డు, చపాతీ. ఇది మరి ఏదో మరి ఏ కర్రీయో తెలియదు. మళ్ళీ సాంబారు, మరి చపాతి. చలో నువ్వు ఇప్పుడే తింటం అయితే అయింది. సాంబార్ బాగుంది. దీని అమ్మ మిరపకాయ ఇచ్చాడు. మా అమ్మ ఇది
కొరికితే ముక్కులోంచి చెవుల్లోంచి కంట్లోంచి అన్నిటిలోంచి వచ్చేసింది బ్రో. సెగ మామూలుగా లేదు. దాని తర్వాత పెరుగు తిన్నా, ఇంత లడ్డు ముక్క తిన్నా అయినా తగ్గట్లా. పర్లేదు, నేను అన్ని వెరైటీస్ ట్రై చేయాల. సాంబార్ అయితే బాగుంది, సాంబార్గా. అయినా నా బిల్ వచ్చేసరికి మాకు 1850 అయింది. 10 మంది తిన్నాం ఫుల్ మీల్స్ ప్లస్ 5-6 వాటర్ బాటిల్ చెప్పుకున్నాం. సో 1850 వర్త్ ఇట్. పర్లేదు, నాకైతే డీసెంట్గానే అనిపించింది. అంత ఓపీ ప్రతి ఐటమ్ బాగుందని నేను చెప్పను, కానీ డీసెంట్గా ఇట్స్ నైస్ మీల్ ఫర్ 150 or 170. చలో అన్న, ఫైనల్లీ తినేసి మేమైతే స్టార్ట్ అయితే అయిపోయాం గోల్డెన్ టెంపుల్కి. చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా ఇక్కడ నుంచి ఎంతసేపు పట్టిద్ది అన్న గోల్డెన్ టెంపుల్? ఇంకా ½ an hour మాకైతే డ్రైవ్ అయితే ఇంకా పెండింగ్ ఉందంట. గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాక ఐ విల్ షో యూ ద ఎంట్రన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, బోర్డు వచ్చింది మనకైతే. తిరువన్నమలై వెళ్ళాలంటే 81 kilometers అంట. అండ్ గోల్డెన్ టెంపుల్కి అయితే 5 kilometers అంట. మనం ఇప్పుడైతే గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాం, ఇటు సైడ్కి వెళ్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చి అటు సైడ్కి వెళ్తాం అన్న. ఓకే, సో చలో ఫస్ట్ ఆర్చ్ అయితే వచ్చింది గోల్డెన్ టెంపుల్ది. అయినా ఇప్పుడైతే మనం వచ్చాం గోల్డెన్ టెంపుల్కి. ఇది మెయిన్ ఎంట్రన్స్. అండ్ మామ ఇక్కడ గోల్డెన్ టెంపుల్లో షూట్ చేయడానికి ట్రై చేసాం, కాకపోతే ఇక్కడ అంతా ప్రొహిబిటెడ్ అంట ఫిల్మింగ్. బట్ ఇక్కడైతే మొత్తం మీరు గూగుల్లో చూడండి, ఆల్రెడీ గూగుల్లో ఉన్నాయి సేమ్ అదే వ్యూ. నేను తీద్దామని చూశాను రెఫరెన్స్ ఇమేజెస్ చూసి. బట్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. నైట్ టైం అలౌడ్ అంట, కానీ ఇప్పుడు ఇది నైట్ కాదు. ఓకే, సో లైట్లు వేసిన తర్వాత చాలా బాగుంది ఆ వ్యూ. బట్ ఇప్పుడు ఆ వ్యూ లేదు కాబట్టి వీఆర్ గోయింగ్ ఇన్సైడ్ వితౌట్ క్యామ్, వితౌట్ ఫోన్. ఇటు సైడ్ నుంచి మమ్మల్ని దర్శనంకి అయితే తీసుకెళ్తున్నారన్న. మాకు సపరేట్ టికెట్లు తీసారు. సో మేము 9 మంది వెళ్ళిపోతున్నాం. లోపల ఒక స్టార్ లాగా ఉంది, చాలా ఎక్కువ గేట్లు ఉన్నాయి. అండ్ గోల్డెన్ సంథింగ్ ఉందంట. మాకైతే విఐపి దర్శనం టికెట్లు అయితే దొరికినాయి. సో మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నేను చెప్పులు ఫోన్ కార్లో పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాను. అన్న ఫోన్ అలౌ చేయలేదు, కానీ నా జీవితంలో నేను మళ్ళీ అంత దగ్గరగా స్వామిని చూసి ఏంటి అమ్మవారే పిలుచుకొని అభిషేకం చేయించుకొని సేవలు మాతో చేయించుకొని నేను మళ్ళీ లైఫ్ టైంలో ఇలా చేయించుకుంటా అని నమ్మకం నాకు లేదన్నా. నేను నిజం చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి వారిని కూడా ఎంత దగ్గరగా చూశానంటే అక్కడ గూస్ బంప్స్ అనమాట. ఇంకా మొత్తం మందిరంలోకి వెళ్ళి అక్కడ మేము అర్చన చేయించుకొని ప్రతి ఒక్కరి దగ్గర మొత్తం ఎంత నీట్గా అయిందంటే లైఫ్ టైంలో బెస్ట్. నేను అక్కడ చూసేప్పుడు గోల్డెన్ టెంపుల్ జిగ్ 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 వర్త్ వాచింగ్ వర్మ అనేది బెస్ట్. ఏ బ్రో, వన్ ఆఫ్ ద బెస్ట్. 1000 kgs బంగారం అంట, మామూలుగా లేదు. లోపల 1000 kgs కళ్ళు జిగేలు ఉన్నాయి. నాకైతే లైఫ్ లో ఫస్ట్ టైం అబ్బా ఇంత మంచిగా జరగడం. లైక్ పిలుచుకొని వాళ్ళే చేయించుకున్నట్టు ఉంది నాకు. అభిషేకం కూడా చేసాం మనం. అభిషేకం కూడా చేసాం. హైలైట్ ఏంటి, ప్రతి ఒక్కరు షర్ట్ తిప్పి బన్నీ నిప్పి తులసి నీళ్ళు తీసుకొని. అండ్ మాకు ఇంకో నాకు వినాయకుడి దగ్గర డైరెక్ట్ పెట్టిన గరిక. ఓకే, అది కాదు, ఇంకో నా జేబులో ఉన్నాయి. ఇక్కడ వినాయకుడి దగ్గర పెట్టిన గరిక ఇది పట్టుకోరన్నాయి. ఇంకో ఆవిడ దగ్గర పెట్టిన పువ్వు డైరెక్ట్. ఇది ఎక్కడదో తెలుసా, ఆ పైన మెయిన్ ఇక్కడ డైమండ్స్ నెక్లెస్ ఉంది మామ. ఇక్కడ హారం ఉంది సేమ్ అమ్మవారిది. ఆ హారం దగ్గర నుంచి తీసిన పువ్వు మామ ఇది. సో నేను ఎవరికి వచ్చిద్దా అని అనుకున్నా, ఆ లక్కీ పర్సన్ అవడని నాకే వచ్చి పడింది మామ. ఇది ఎక్సలెంట్, లైక్ 1000% మంచిగా జరిగింది. నాకైతే దర్శనం. ఇదిగో ఈ బోర్డాన్ని తీసే టికెట్లు మాకు. అండ్ రూపేష్ బోర్డా కూడా తీసాడు. సరే, ఆయన కూడా వస్తాడంట. అండ్ చెప్తున్నాము వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బెస్ట్ జరిగింది. ఓకే, అండ్ చాలా త్వరగా అయిపోయింది దర్శనం. మేమైతే ఇక్కడ నుంచి ఇప్పుడు అరుణాచలం వెళ్తున్నాం. అక్కడ మేము గిరి ప్రదక్షిణ చెయ్యాలి అని ఏం అనుకోవట్లేదు, ఆటోల్లో తిరుగుదామని ప్లాన్ ప్రస్తుతం. బాయ్, అక్కడ వెళ్తాం. మళ్ళీ అక్కడికి వెళ్ళాక చూపిస్తా అరుణాచలం. బాయ్. అరే బాయ్ చెప్పండి రా కనీసం ఇప్పుడు అన్న. చలో అన్న, వీఆర్ ఫైనల్లీ ఇన్ అరుణాచలం. అండ్ గిరి ప్రదక్షిణ వేసే కొండ వేసే దారి ఇదేనంట. సో అండ్ ఇదిగోండి ఇక్కడ ప్రదక్షిణ క్రాసింగ్ అని చెప్పి పెట్టాడు. సో ఎక్కడి నుంచే క్రాసింగ్ చేసి ప్రదక్షిణలు ఇవన్నీ కంప్లీట్ అవుతాయంట. సో ఎంటర్ అయ్యాం. మాకు ఎంతసేపట్లో దర్శనం అవుతుందో మాకైతే తెలీదు, అసలు దొరుకుతుందో లేదో. యాక్చువల్లీ 8 o'clockకి బంద్ అంట దర్శనం. ఓకే,
ఓకే అన్న, మేము ఇప్పుడైతే అరుణాచలం గిరి ప్రదక్షిణ అయితే చేయట్లేదు, డైరెక్ట్గా అరుణాచలం దర్శనంకి అయితే వెళ్తున్నాం. ఈ పాటికి యాక్చువల్లీ దర్శనం క్లోజ్ అయిపోద్దంట 8కి, బట్ ఎవరో కొద్దిగా మేనేజ్ చేసి దర్శనం దొరుకుద్ది రండి అని అంటే వీఆర్ గోయింగ్. చూద్దాం, ఈ దర్శనం కూడా కంప్లీట్ అయితే మళ్ళీ గో రిటర్న్ బ్యాక్. ఒక్క రోజులో మేము కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం ఇన్ సింగిల్ డే. అది కూడా మంచి దర్శనాలు ఏంటి, అల్లా తప్ప దర్శనాలు కాదన్నా, టాప్ నాచ్ దర్శనాలు ప్రతి చోట. సరే అక్కడికి వెళ్ళాక చూపిద్దాం. అండ్ గుడిలో కెమెరా అలా లేదంట, అక్కడ ప్రిమిసెస్ వరకు ఎలా ఉందంట, అక్కడ వరకు ఫుటేజ్ ఐ విల్ షో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్శనం అయిన తర్వాత ఏదన్నా మనం ఫుటేజ్ తీద్దాం. మేము వెళ్ళేది కూడా చూపిస్తాం, ఎంత కంగారుగా వెళ్తున్నాం. అండ్ అన్న మనమైతే ఫైనల్లీ అరుణాచలంకి అయితే వచ్చేసామన్నా. ఇది నార్త్ గేట్ అంట. అండ్ మేమైతే చాలా హెక్టిక్ షెడ్యూల్ పెట్టుకొని దీన్ని కంప్లీట్ చేద్దామని వస్తున్నాం అన్న. ఏమనుకోకండి, అంత మంచిగా కవర్ చేసినా చేయకపోయినా. అండ్ కెమెరాస్ నాట్ అలౌడ్ అంట. మిగతా మనతో పాటు డాన్ అన్న వీళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్సో బ్లాగింగ్, వాళ్ళ బ్లాగ్స్ కూడా చూడండి. చలో గైస్, అవుతుంది అనుకున్నాం దర్శనం, కానీ శివుడు ఒప్పుకోలేదు, లేట్కి శిక్షించారు. సో వీఆర్ గోయింగ్ బ్యాక్. వెళ్ళి మళ్ళీ మార్నింగ్ 5:30కి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అరుణాచలంలో, దెన్ తిరుపతి వెళ్ళి అప్పుడు మెట్లెక్కాలి. సో దట్ ఈస్ ద ప్లాన్. చలో అన్న, ఇప్పుడు మాదైతే దర్శనం అయితే కంప్లీట్ కాలేదు అరుణాచలంలో. సో మేము రేపొద్దున 5:30కి మళ్ళీ అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్ళాలి. అంటే ఇక్కడ రూమ్స్ తీసుకొని ఉండాలన్నమాట. బట్ ఆ లోపలే ఫుల్ రెయిన్ అయితే పడుతుంది, మీకు చూపిస్తా అండి. ఇంకో చాలా ఫుల్ రెయిన్ పడుతుంది. మా ముందైతే ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి హోటల్ దగ్గరికి వెళ్ళటం, రెండోది డిన్నర్ చేయడం, మూడోది నా మైండ్లో ఏముందంటే సాటర్డే సండే రోజుల్లో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోగలమా లేదా, అది కూడా అంత రద్దీ టైంలో నేను అలిపిరి మెట్లు ఎక్కగలనా లేదా అనే దాంట్లో. సో లెట్ us see. అన్న 10 అవుతుందన్న, 10ంటికి వానలో రెయిన్ కోట్లు వేసుకొని, చెప్పులు లేకుండా, కాళ్ళు నాన్నతుంటే రెయిన్ కోట్లు వేసుకొని వీళ్ళు 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేస్తున్నారు బ్రో. అసలు ఎంతమంది ఉన్నారంటే ఇప్పుడు వీళ్ళందరూ 5ంటికి దర్శనం గురించి వెయిట్ చేశారని అనుకో, మేము 5:30కి వెళ్ళామని అనుకో, చాలా టైం పట్టుద్ది బ్రో. వీళ్ళంటూ ఇప్పుడు తిరగటం స్టార్ట్ చేసి 10ంటికి తిరగటం స్టార్ట్ చేసి 5ంటికి లాగొడతారు. వీళ్ళు తిరుగుతూనే ఉంటాయండి బ్రో, ఒక ప్రదక్షిణే కదా చేసేది. ప్రదక్షిణ చేసి ఉంటారా, వీళ్ళ తర్వాత ఇంక వీళ్ళ తర్వాత వస్తూనే ఉంటారు. ఆగే ఉండేది, ఆగేది కాదు ఇది. తిరిగి తిరిగి ఆగుతా ఉంటారు, గుడి కాడ పోయి ఆగిపోతుంటారు అందరూ. ఓకే, ఒకరికి ఎంత టైం పడుతుంది అంటున్నారు. అంతే, వీళ్ళు వచ్చే వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, 24 hours తిరుగుతూనే ఉంటారు. కానీ ఉదయం ఎక్కువ దర్శనం 5ంటికి వస్తాడు చూడు, ఫస్ట్ దర్శనం చేసుకుని కొండ చుట్టూ తిరుగుతా వస్తాడు. ఫారినర్ ఎవడో కనిపించాడు రా, అన్ని ఉంటాయి. వీళ్ళందరూ 5ంటికి దర్శనం అంట మామ. మనం అదే 5ంటికి లేచి గుడికి వెళ్ళిపోదాం, మనమే ముందుంటాం, మనం లేచి వద్దాం అని అనుకున్నా. కానీ వీళ్ళ డెడికేషన్ చూసాక నా డెడికేషన్ ఎంతో లేదని నాకు అర్థమైపోయింది. ఓకే అన్న, ఇప్పుడైతే హోటల్ అయితే సెట్ అయితే అయిపోయింది. అండ్ మేమైతే తినడానికి అయితే వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ ఏం దొరికితే అది తినేసి పడుకొని లేచి దర్శనంకి అయితే వెళ్దాం అన్న. చివరికి మిగిలింది ఈ హోటలే అన్న. ఇప్పుడు ఇంక దీంట్లోనే తినాలి. భయ్య ఇక్కడైతే వేస్తున్నాడు, అది చూసి ఆగాం. సో తినేసి బాబా. అన్న ఎలా ఫీల్ అవుతున్నావు ఈ ట్రిప్ మీద, నీ రివ్యూ అయ్యింది? బాగుంది. ఎంత అంటే అక్కడ వరకు చాలా మంచి ఇదిగా జరిగింది, బట్ దర్శనాలు చాలా బాగా జరిగినాయి. బట్ లాస్ట్ మినిట్లో మనకి ఇక్కడ అరుణాచలంలో కొంచెం ఇది అవ్వడం వల్ల ఆగాల్సి వచ్చింది. పర్లేదు, రేపు మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం. ఎస్, మాకైతే స్టార్టింగ్ రోజంతా చాలా బాగా స్టార్ట్ అయిందన్న. చాలా మంచిగా కూడా జరిగినాయి దర్శనాలు. లాస్ట్లో దెబ్బేసింది అంతే. మళ్ళీ రేపు పొద్దున్న నుంచి మంచిగానే కంటిన్యూ అవుతుందని కోరుకుంటూ ఓం నమః శివాయ. ఇప్పుడైతే నీట్గా ఫుడ్కి దొరికింది రెస్టారెంట్. అరే ఏం కావాలో త్వరగా చెప్పండి రా అన్న, వెయిటింగ్ ఎప్పుడు వెళ్ళిపోదాం అని. ఫుడ్ వస్తుందన్న, తిని విల్ గో టు హోటల్ అండ్ స్లీప్. చలో గాయ్స్, ఫస్ట్ డే ఈ విధంగా ఎండ్ అయితే అయింది. రేపు మార్నింగే అరుణాచలం శివుడి గారిని కలుసుకుందాం. శివయ్య చాలా పరీక్షలు పెట్టాడు ఆయన, సో ఉంచుకున్నాడు ఇక్కడ. నిద్ర కూడా చేయించాడు నాతో. విల్ స్లీప్, టేక్ రెస్ట్, గో టుమారో మార్నింగ్. అన్న మేము ఉన్న హోటల్లో కరెంట్ పోయింది.
అండ్ మేము దిగిన రూమ్లో కొత్తగా పెయింట్ వేసారు, మొత్తం పెయింట్ వాసన వస్తుంది. కింద వేరే రూమ్ రెడీ చేస్తున్నానంట అన్న. సో కింద రూమ్ రెడీ అయితే కిందకి వెళ్ళి పడుకోవాలి, కింద రూమ్లో ఈ వాసన రావంట. సో చలో లెట్స్ గో. హలో అన్న, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 2. ఈరోజు మనం అయితే అరుణాచలం దర్శనంకి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ ఏదైతే పెద్ద టికెట్స్ లైన్ ఉంటుందో అక్కడ తీసుకొని వెళ్ళిపోతాం క్విక్గా అవ్వాలని చెప్పి. ఎందుకంటే మేము తిరుపతి రిటర్న్ అవ్వాలి, అక్కడ టికెట్లు తీసుకుంటేనే రేపు దర్శనం దొరుకుద్ది. సో అందుకే నౌ వీఆర్ గోయింగ్ టు అరుణాచలం ఫర్ శివుడి దర్శనం. సో లెట్ us గో. లోపల కెమెరాస్ అలవ్ లేదంట, బట్ స్టిల్ ఐ విల్ షో యూ హౌ వీఆర్ గోయింగ్. రాత్రి హోటల్లో అయితే ఉన్నాం. హోటల్ నుంచి ఇప్పుడు మేమైతే మళ్ళీ వెళ్తున్నాం. అక్కడ ఒక ఆయన తెలుసు అంట, ఫోన్ చేశారు. సో ఆయన టికెట్లు తీసుకొని వచ్చేయండి బాబు, అక్కడ నుంచి నేను మిమ్మల్ని కొద్దిగా ఈజీగా తీసుకెళ్తాను అని అన్నారు. సో లెట్ us సీ, వెళ్దాం. చలో అన్న, ఇప్పుడైతే మనం అయితే అరుణాచలం దర్శనంకి అయితే వచ్చేసాం. చూడండి గోపురం. సో దిస్ ఈజ్ ద మార్నింగ్ వ్యూ. మనం అయితే ఇప్పుడైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. అండ్ అన్న, మీరైతే గుడికి వస్తే కనుక టికెట్ తీసుకొని ఇక్కడేదో గేట్ అని ఉంది, అటు సైడ్ నుంచి ఎంట్రీ అయితే అవ్వాలి. ఇంకా చాలా గేట్స్ ఉన్నాయి. అండ్ అక్కడేదో బోర్డు ఉంది అమ్మ, వెళ్ళి ఒకసారి చూపిస్తాను. ఇంకా మీకు ఎలాగో అర్థం అవుతుంది కదా, ఇక్కడ ఉన్న సేవలు అయితే అదనమాట. మీరు చూసి ఏమన్నా చేయించుకోవాలనుకుంటే టెంపుల్ క్లోజింగ్ నైట్ 8 అంట, మార్నింగ్ వచ్చేసరికి 5:30కి ఓపెన్ అంట. ఓకే. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర్. చలో మాది ఇప్పుడు అరుణాచలం అసలు దర్శనం అయింది బ్రో శివుడిది. మాకు ప్రతి చోట అర్చన చేశారు. మేము ముందు అమ్మవారి దగ్గరికి వెళ్ళాం, అక్కడ అర్చన అయింది. ఆ తర్వాత మేము మెయిన్ శివుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. ఆయన దర్శనం కూడా వేరే లెవెల్ అయింది. మాకైతే మాల కూడా వేసారు. అండ్ వీళ్ళందరికీ సపరేట్ డిఫరెంట్ పువ్వు ఇచ్చారు. ఏది ఇంకా మంచి కనబడుతుంది. సో ఈ పువ్వు అయితే ఇచ్చారనమాట. ఇది ఓపెన్ చేస్తే దీని లోపల లింగం కూడా కనిపిస్తుంది మనకి. ఓకే. సో నాకైతే చాలా బాగా అయితే దర్శనం అయింది. ఎంత బాగా అంటే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. నేను అక్కడ స్వామిని చూశాను, అర్చన జరుగుతుంది. అండ్ ఆవిడకైతే అభిషేకం జరిగింది, అది కూడా చూసాం. సో వేరే లెవెల్ జరిగింది అన్నమాట. నేను మొత్తం మీకు గుడిని కవర్ చేసి చూపించలేకపోతున్నాను. ఇది ఎంట్రన్స్, ఇది వెయిటింగ్ లైన్, ఇది దర్శనం అని చెప్పి. ఎందుకంటే మేము ప్రతిదీ కూడా డిఫరెంట్ రూట్లో వెళ్తున్నాం. మేము టికెట్స్ ఉన్న రూట్లో డిఫరెంట్ రూట్స్లో వెళ్తున్నాం. కొద్దిగా మన వాళ్ళు హెల్ప్ ఉంది గుడి లోపల, ప్రతి గుడి లోపల. సో అందుకే అర్థం చేసుకోండి. బట్ ఇక్కడికి వస్తే చాలా మంచిగా జరిగింది. లోపల ఆర్కిటెక్చర్ కావచ్చు, గుడి లోపల ఉన్న గర్భగుడి లోపల హోల్స్ అయితే ఉన్నాయి. వాన పడింది పైన గోపురం పైనుంచి వాటర్ మీకు కిందకు వచ్చి గుడి చుట్టూ పడుతుంది. మీకు అంత మంచిగా ఆర్కిటెక్చర్ చేసింది. సన్ లైట్ వస్తుంది అక్కడికి. ఇంకా అండ్ కొద్దిగా ఎక్కువగా ఉంది టెంపరేచర్. చాలా అనిపించింది. మీకు పక్కా విజిట్ చేయండి. శివుడు పరీక్ష పెట్టాడు, చాలా పరీక్షలు పెట్టాడు. బట్ ఫైనల్లీ దర్శనం అయితే ఇచ్చాడు ఆయన. నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను చెప్తాను కదా, మా ఫ్యామిలీని ఎవరైనా తీసుకొచ్చినా కూడా నేను ఇంత మంచిగా మా గిల్లు మెంబర్స్ చేయించినట్టు దర్శనం నేను వేరే ఎవరికి చేయించలేను. చాలా బాగుంది. ఓం నమ శివాయ ఇన్ ద కామెంట్స్. ఇక్కడ ఒక వైట్ కలర్ పాయింట్ ఉంది, నేను నుంచున్నాను. ఇక్కడ నుంచుంటే మీకు అటు సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 వెనక్కి తిరిగితే 8 9. సో దిస్ ఈజ్ గోపురమ్స్. అండ్ ఇటు సైడ్ నుంచి వ్యూ చాలా బాగుందన్న. మొత్తం స్తంభాలు, రాతి స్తంభాలతో ఆర్కిటెక్చర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ చెప్పాలంటే మీరు ఇక్కడ చూడండి బ్రో, చాలా మంచిగా ఉంది వ్యూ. మామా ఇక్కడ దర్శనం మీకు అట్లీస్ట్ ఒక 4 to 5 hours మినిమం పట్టిద్ది. బట్ మాకైతే ఒక 40 minutesలో అయితే అయింది. ఓం నమ శివాయ. అన్న లోపలికి వచ్చిందో ఒక ఎత్తు అయితే, మాకు బయటికి దారి అయితే తెలియట్లా, అది ఇంకో ఎత్తు అనమాట బ్రో. ఇదేదో మండపంలో ఉంది బ్రో. సర్లే మామ, ఎగ్జిట్ ఎత్తుకుంటున్నాం మామ. ఎగ్జిట్ అయితే చెప్తా మీకు. సో చలో మామ, ఎగ్జిట్ ఎట్లా వచ్చాం యాక్చువల్లీ. మళ్ళీ అట్లా వెనక్కి బయటికి వెళ్ళిపోవచ్చు చెప్పాలంటే. బట్ వెళ్ళట్లా, ఇటు నుంచి బయటికి వెళ్తాం. ఏదన్నా మేము ఇప్పుడైతే టికెట్స్ తీసుకోవడానికి శ్రీనివాసం కాంప్లెక్స్కి అయితే వచ్చాం. ఇక్కడ మీకు టికెట్స్ ఇస్తారంట. వాటికే వాళ్ళందరూ క్యూ కట్టి ఆ లైన్లో వెళ్తున్నారు. ఈ కార్ వెనకాల ఒక లైన్ ఉంది కదా, సో దాంట్లో. సో మనం కూడా ఇప్పుడైతే వెళ్ళి టికెట్లు అయితే తీసుకొని లోపలికి వెళ్ళాలి. రూపేష్ బ్రో కూడా ముందే ఎంక్వైరీ చేస్తున్నాడు ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి. ఎక్కువ జనాలే ఉన్నట్టున్నారన్న. సో వీళ్ళందరినీ దాటుకుని బాబోయ్ షెడ్ ఎంత ఉందో అంతకంత లైన్ ఉంటానే ఉంది బ్రో. సో చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు మనం స్వామివారి దర్శనం గురించి టికెట్లు తీసుకోవడానికి లైన్లో అయితే నుంచుంటున్నాం. రాకేష్ బ్రో, ఎంత పర్సెంటేజ్ ఉందమ్మా ఈ టికెట్లు దొరికింది? 5% ఛాన్స్ ఉంది, 95% ఛాన్స్ లేదు. ఆర్ వి దట్ 5% సక్సెస్ఫుల్ ట్రేడర్స్?
రిస్క్ తీసుకున్నా రివార్డ్ వచ్చి తెలియదు. నాకు పక్కా వచ్చిన తర్వాత తెలియదన్నా. మాకు ఎప్పుడు అదృష్టం ఉండదు. చాలా రోజులకి వచ్చిన తర్వాత మేబీ రావచ్చు, అలాగే ప్రాబిలిటీ ఉంది మాకు. అండ్ అన్న డాన్ అన్న కూడా దిగుతున్నాడు ఇప్పుడు. అండ్ మోహి గాడికి కూడా వచ్చేసింది. ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. జస్ట్ ఓన్లీ 780 ఉన్నాయి ఇంకా. లెట్ us see. ఓన్లీ 780 guys. చలో పట్టుకోరా. చాలా సంతోషంగా ఉంది. టికెట్లు అయితే దొరికినాయి, పర్సులో పెట్టుకొని తీసుకున్నా. రేపు రాత్రి 10ంటికి మనకైతే దర్శనం కూడా డన్. అదృష్టం ఉండాలి చూసేదా. ఓకే, ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా. 3, 2, 1 గోవిందా గోవిందా. అండ్ అన్న ఇప్పుడైతే మేము తినటం అయిపోయింది. A to B అంట ఏదో రెస్టారెంట్లో తిన్నాం. నేనేం ఫిల్మ్ అయితే చేయలేదు. బట్ ఇప్పుడు మేమైతే పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. తిరుచానూరు సంథింగ్. అండ్ ఆ తర్వాత వేరే వేరే గుడులు చెప్తున్నారు కానీ అవి క్లోజ్ ఉంటాయంట. సో చూద్దాం, అవుతే అవుతుంది, లేదంటే లేదు. బట్ పద్మావతి అమ్మవారిది వెళ్ళి వెలిసి అండ్ నైట్కి ఇస్కాన్ వెళ్తే వెళ్తాం. అన్న ఇప్పుడు అమ్మవారి ఊరేగింపు ఏదో ఉందంట, అందుకనే ఎంట్రన్స్లు 2 బ్లాక్ చేశారు. మాకైతే వెళ్ళటానికి అయితే అవ్వలేదు. సో ఇప్పుడు బై వాక్ అయితే వెళ్తాం మేము. చూద్దాం ఏమవుతుందో. అన్నా ఇదే మీకు గేట్ నెంబర్ 3. ఓకే, మేమైతే ఎంటర్ అయితే అవుతున్నాం పద్మావతి అమ్మవారి టెంపుల్ గేట్ నెంబర్ 3 దగ్గర నుంచి. అండ్ ఇంకోనన్నా దర్శనంకి అవుట్ సైడ్ బోర్డు పెట్టి ఉంది. ఆల్రెడీ 50 and 200 ఎంట్రీ దర్శనం ఉంది. సో పిలిగ్రామ్స్ వెయిటింగ్ హాల్ ఇక్కడ వెయిట్ చేయాలంట. సో దర్శనంకి అయితే ఇటు నుంచి అయితే వెళ్ళి వచ్చాక గుడిని నేను మీకు చూపిస్తాను. గుడిని బయట నుంచి. చలో చలో చలో. నా అమ్మవారి ఊరేగింపు అయితే వస్తుందన్న ఇటు సైడ్కి. మీరు చూసినట్టయితే ఐఎమ్ గోయింగ్ అక్కడికి వెళ్ళి ఫోకస్ చేయడానికి. ఇదిగోనా అమ్మవారు ఉత్సవము. ఓకే చలో అన్న. వెనకాల జాయిన్ కూడా అయ్యి వెనకాల కూడా వెళ్తున్నా నేను. ఇంకో రోప్ కూడా అమ్మ ఒకసారి నేను రోప్ కూడా పట్టుకున్నా మామ. చలో లెట్ us go. ఇవ్వనన్న అమ్మవారి కళ్యాణం సంథింగ్ సేవ. చూడు అమ్మవారు. ఎడన్నా మళ్ళీ అమ్మవారు ఊరేగింపంట, ఉత్సవాలు సంథింగ్ జరుగుతున్నాయి, అందుకే మళ్ళీ తిరుగుతున్నారు. అండ్ మాకైతే దర్శనం చాలా బాగా అయింది. జస్ట్ ఒక 10-20 minutesలో రాజ్ వాళ్ళ పెద్దనాన్న గారు ఇక్కడ వర్క్ చేస్తున్నారంట. సో ఆయన తీసుకెళ్లారు. మేము 200 రూపీస్ దర్శనం టికెట్ తీసుకున్నాం. దాన్ని ఇంకా ఫాస్ట్గా ఉండేలాగా అండ్ అక్కడ గుడిలో కూడా అర్చన చేయించారు మాకైతే. ఓకే, చాలా మంచిగా అయింది. అమ్మవారిని ఒక నిమిషం చూసే అవకాశం కూడా ఇచ్చారు. అలా చూసాము, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలాగో వాటికి లడ్డూస్ ఫ్రీ వస్తాయంట 200 రూపీస్ టికెట్స్కి. అవి తీసుకున్నాం. ఇంకా ప్రసాదం కూడా తినలేదు. అండ్ కొద్దిగా సెల్ఫీలు దిగాము, కొన్ని ఫోటోలు దిగాము అంతే. అండ్ అమ్మవారు మాకు ఊరేగింపు అవుతున్నప్పుడు ఎదురొచ్చారు. సో ఆ ఫుటేజ్ కూడా తీసాను, చాలా మంచిగా అనిపించింది. సో చలో లెట్స్ గో. అండ్ ఇప్పుడు మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అన్న? మంగాపురం. సో మంగాపురం అయితే వెళ్తాము. అక్కడ ఎవరు ఉంటారన్న? సెకండ్ వైఫ్ అలివేలు మంగమ్మ ఉంటారంట. సో ఇప్పుడు పద్మావతి గారిని చూసాం కదా. అవును, పద్మావతి అమ్మగారిని చూసాం మనం. ఇప్పుడు నెక్స్ట్ వేరే అమ్మవారిని చూడబోతున్నాం. సో లెట్స్ గో. ఇద్దరు వైఫ్లని చూడబోతున్నాం. అండ్ మేము ఇక్కడ మంగాపురంకి వచ్చామన్నా. అండ్ మంగాపురంలో ఇక్కడైతే మనకైతే సేమ్ కోనేరుకి ఆపోజిట్గా
మనకైతే గోపురం కనిపిస్తుంది. ఓకే, దాని లోపల వరుసగా ఒక 2-3 గోపురాలు ఉన్నాయి. లోపల ఫోన్ అలౌడ్ ఉండదని అనుకుంటున్నా. సో చూద్దాం. చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంది ఈరోజు, సాటర్డే ఏమో. సో ఫుల్ క్రౌడ్. ఫైనల్లీ దానన్న కేమ్ నడిగిరికి వనకం గోవిందా. పాపం మోహిగాడికి అయితే కాలు కింద, అరికాలు కింద కందిరిగా అయితే కుట్టేసిందన్న. ఇది చాలా చీటింగ్ బ్రో. ఇది 3,300 మెట్లు అని చెప్పి 2,500 దాటిన కాడి నుంచి మెట్టే అవ్వట్లే. ఇంత పెద్ద దూరం పెట్టారు, 1 కిలోమీటర్ దూరం పెట్టి దాన్ని మెట్టు అన్నారు. నిజంగా అయిపోతాయిలే, 1,500 మెట్లు అయిపోయినాయి అంటే ఇంకా గంటలు అయిపోతాయి అనుకుంటున్నాం. గంటన్నర కదా, 2 గంటలు అయింది. ఇంకా 3,000 మెట్టు దగ్గరికి కూడా రాలేదు, కనీసం 2,800లోనే ఉన్నాం. స్టార్టింగ్ చాలా త్వరగా స్కామ్ అయిపోయాం మేము.